So, dear students, I started second unit yesterday. That is Sale of Goods Act and Consumer Protection Act, COPRA. Yesterday I told Sale of Goods Act was enacted in which year? 1930. You have to remember these years. 1930. And Consumer Protection Act, first time in 1986. Again in 2019 there was an amendment. Okay, that was the latest act. Consumer Protection Act. As per our syllabus, you have to follow the act that was enacted in the year 2019, latest act. Okay, so Sale of Goods Act లో మనము నిన్న ఒక టాపిక్ చూసాము. వాట్ ఈస్ ద టాపిక్? అన్పెయిడ్ సెల్లర్. హూ ఈజ్ అన్పెయిడ్ సెల్లర్ అండ్ రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. ఎస్టర్డే దట్ టాపిక్ వాజ్ ఓవర్. Now, what is sale? What is essentials of a valid sale? We will check now. Okay. See, normally, when you are selling goods, what you are doing? A purchaser will come to your shop, or nowadays online shopping also is there. Physically selling means purchaser will come there, he will buy goods from you. For you, it is sales. For the purchaser, it is purchases, buying. ఓకే, సో షాప్కి ఫిజికల్గా వచ్చి కొనుక్కోవటం అనేది ఈ రోజులలో, లేదా ఆన్లైన్ కొనుక్కోవటం కూడా ఉన్నది. సెల్లింగ్, పర్చేసింగ్ ఈజ్ నౌవేడేస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఆల్సో. గతంలో 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఆన్లైన్ సేల్స్ పర్చేజెస్ లేవు. ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ పర్చేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ మోసాలు అవి ఎక్కువగా జరుగుతున్నాయి సెల్లింగ్ పర్చేజెస్లో. కాబట్టి ఈ రెండు టాపిక్స్ కూడా తెచ్చి సెకండ్ యూనిట్లోనే పెట్టారు. 20 ఏళ్ల క్రితం లేదు. 1986లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మొట్టమొదటిసారి చేసినప్పుడు ఆన్లైన్ సేల్స్, ఆన్లైన్ మోసాలు లేవు అప్పుడు, కానీ ఇప్పుడు జరుగుతున్నవి. కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి 2019లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ను కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళా రకరకాల ప్రొవిజన్స్ని. సో సేల్స్ని, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని రెండు ఒకటే యూనిట్లో మనం నేర్చుకోబోతున్నాం. అసలు వాట్ ఈజ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్? ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ between seller and purchaser to transfer goods. Seller will transfer goods, ownership of goods to purchaser. ఈ సెల్ ఫోన్ నా చేతిలో ఉన్నది, నేను ఓనర్ని అయినాను అంటే ఎవరు నాకు అందించారు? సెల్లర్. ఫ్రమ్ సెల్లర్ ఐ హ్యావ్ పర్చేజ్డ్ ద రైట్స్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ వేర్ ద సెల్లర్ ట్రాన్స్ఫర్స్ ద ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ టు ద పర్చేజర్. ఈ సేల్ deed law, these are the essential things. These should be fulfilled. There should be agreement between the parties. There should be agreement between seller and the purchaser. These are the essentials of a valid sale. See, there should be agreement between the parties, between seller and buyer. Two parties will be there in sales or purchases, seller and buyer. అమ్మకందారు, కొనుగోలుదారు ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది ముఖ్యమండి. అంటే విత్ రిగార్డ్ టు వేరియస్ కండిషన్స్. ఇప్పుడు నేను సెల్స్ కొన్నాను అంటే దీంట్లో కండిషన్స్ ఏముంటాయండి? దీని వారంటీ పీరియడ్, లేదా గ్యారంటీ అంటాం, వారంటీ అంటాం. నెక్స్ట్ ప్రైజ్. ఓకే, దీంట్లో ఉన్న ఫీచర్స్, దీంట్లో ర్యామ్ ఎంత ఉంది, రామ్ ఎంత ఉంది, రకరకాలుగా ఉంటాయి కదా. అతని దీని స్క్రీన్ గార్డు వాళ్ళే ఇస్తారా, నేను పెట్టుకోను. అతని పౌచ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడా కాదా, దీని ఛార్జర్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్. ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకుంటామండి. దోస్ ఆర్ ది కండిషన్స్. సో దేర్ షుడ్ బి అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ పార్టీస్ ఇన్వాల్వ్డ్. దట్ ఈస్ వన్ ఈజ్ సెల్లర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ బయ్యర్. ద సెకండ్ కండిషన్ ఈజ్ గూడ్స్ మస్ట్ బి ట్రాన్స్ఫరబుల్. వస్తువులు మార్పిడికి అనుకూలంగా ఉండాలంట. అంటే ఫిజికల్గా భూమి మార్చడానికి అనుకూలంగా ఉండదు, కానీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ we will prepare and we will transfer the documents. ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ చేస్తున్నామా, రిజిస్టర్ ఎవరి పేరు మీద చేస్తున్నాం వాళ్ళ పేరు మీద రాస్తాము. we will transfer the documents. అంతేగాని భూమిని తీసుకొని వచ్చి అతని చేతికి ఇయ్యం. ట్రాన్స్ఫరబుల్ మీన్స్ if they are physically transferable goods, we will physically transfer. Otherwise, like land and buildings, what we will do is documents pertaining to the sale deed will be transferred to the purchaser. Okay, so goods must be transferable. Third one is sale and agreement to sell. Are both the same, or is there any difference between them? Sale and agreement to sell, are both the same or different? అవి రెండు ఒకటేనండి, లేదా
తేడా ఉందా? Is there any difference between them? Are both same? Yes. Yes. See, there is a difference. You can see in sale immediately transfer of goods takes place. In agreement to sell, transfer will take place after some time. సేల్ అంటే అమ్మకం అంటే ఆల్రెడీ వెంటనే మనం డబ్బులు ఇచ్చేస్తాము, వెంటనే వస్తువులను తీసుకుంటామండి. మార్కెట్లోకి పోతాం, కూరగాయలు తీసుకుంటాం, వెంటనే డబ్బులు ఇస్తాం, తీసుకుంటాం. లేకపోతే మనకు పరిచయం ఉంటే ఈ రోజు తీసుకుంటాం, రేపు ఇస్తామంటాం, లేదా ఫస్ట్కి ఇస్తామంటాం కిరాణా షాప్ దగ్గర ఉన్నదానికి. అదే డిమార్ట్ దాంట్లోకి పోతే మోర్లోనో డిమార్ట్లోనో లేకపోతే చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ అలాంటి వాటిల్లో మీరు ఫస్ట్కి ఇస్తాం తర్వాత ఇస్తామంటే ఇస్తారండి? అదే మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపు, మన ఫ్రెండ్స్ షాపు అలాంటివి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. Okay, but in agreement to sell, there will be an agreement between purchaser and seller. In the future, the sale transaction will be completed. పూర్తి కావడానికి కొంత టైం పడుతుంది. ఓకే, మనకు ఇప్పుడు కారు ఉంది అనుకోండి, కొత్త మోడల్ కారు వస్తున్నది మార్కెట్లోకి అనుకుందాం. మనం ముందే అగ్రిమెంట్ చేసుకుంటాం, నెల తర్వాత వచ్చేదానికి ఇంత అడ్వాన్స్ కట్టాము, నెల తర్వాత మార్కెట్లోకి రిలీజ్ అయ్యే కారులో నాకు ఒకటి ఇవ్వాలని చెప్పి. సో దేర్ ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్ టు సెల్. సేల్స్ ఇస్ ఆల్రెడీ నాట్ ఓవర్. అది అమ్మకపు ఒప్పందం మాత్రమే. అగ్రిమెంట్ టు సెల్ మీన్స్ అమ్మకపు ఒప్పందం ఇన్ తెలుగు. దిస్ ఈజ్ అమ్మకం. అమ్మకంలో మొత్తం అయిపోయినాయి, పేమెంట్ అయిపోయింది, రిసీట్ అయిపోయింది, గూడ్స్ ట్రాన్స్ఫర్డ్. బట్ ఇన్ అగ్రిమెంట్ టు సెల్ గూడ్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఏ ఫ్యూచర్ డేట్. భవిష్యత్తులో ఎప్పుడో ట్రాన్స్ఫర్ అవుతుంది, మన ఒప్పందం మాత్రమే కుదుర్చుకున్నాం. ఇప్పుడు పెళ్లి అనుకోండి, పెళ్లి చూపులు అయితే పెళ్లి కొడుకు, కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాట్లాడుకుంటారు. భవిష్యత్తులో పెళ్లి అవుతుంది, ఒప్పందం అయితే ఫలానా డేట్ మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకుంటారు. ఇది ఎట్లాంటిదంటే అట్లా పెళ్లి చూపుల వరకు అయిపోయింది, ఒప్పందం మాత్రమే అయింది. పక్కనేమో పెళ్లి అన్నట్టు, మొగుడు పిల్లం అయిపోయినారు, సేల్ అంటే. ఓకే, సేల్ ఈజ్ కంప్లీటెడ్ మ్యారేజ్, అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ ఫ్యూచర్ మ్యారేజ్. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటామని ఒక ఒప్పందం, అంతేనండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. Price must be fixed or determinable. That is the fourth condition of a valid sale. ధర ఖచ్చితంగా నిర్ణయించబడాలండి. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ ఆర్ ఇట్ షుడ్ బి డిటర్మైనబుల్. స్థిరంగా ధర ఎంతనో ముందే చెప్పాలి. సుమారు 10,000 అవుతుంది, సుమారు 5,000 అవుతుంది అంటే మనం అగ్రిమెంట్ చేసుకోలేము. ప్రైస్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ ఫిక్స్డ్ ఆర్ ఇట్ షుడ్ బి డిటర్మైనబుల్. ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి మెన్షన్డ్. ధర ఎంత అనేది ఖచ్చితంగా ఉండాలి. భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు రాకుండా ధర స్థిరంగా మనం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు కాలేజీ ఫీజు ఎంత అంటే చెప్తున్నారు కదా, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే 750, 500 అని చెప్తున్నారు, కానీ సుమారు 700 కట్టని ఎంత పడితే అంత తీసుకుంటున్నారా? సో ప్రైస్ షుడ్ బి ఫిక్స్డ్ ఆర్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ డిటర్మైనబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, పార్టీస్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్. మీకు ఫస్ట్ యూనిట్ నుంచి వస్తున్నది కెపాసిటీ ఆఫ్ పార్టీస్. ఏంటండి, ఏం కెపాసిటీ అంటే ఏం నేర్చుకున్నాం మనం? పార్టీస్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్ అంటే ఏం నేర్చుకున్నాం? దే షుడ్ నాట్ బి మైనర్స్. మైనర్లు కాకూడదు, 18 ఏళ్ళు నిండాలి, పిచ్చి వాళ్ళు కాకూడదు. దే షుడ్ నాట్ బి మెంటల్లీ ఛాలెంజ్డ్. అట్లా కొన్ని కండిషన్స్ నేర్చుకున్నామండి. దే షుడ్ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్స్. కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో 1,00,000 మంది పనిచేస్తుంటే అందరికీ పవర్ ఉండదు. మీ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్, సెక్రటరీకో వాళ్ళకి పవర్ ఇస్తారు కంపెనీ తరఫున అగ్రిమెంట్స్ చేసుకోవడానికి. సో లైక్ దట్ పార్టీస్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్. ఓకే, దే మస్ట్ హ్యావ్ ది కెపాసిటీ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్, ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్స్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ ది టైటిల్ ఆర్ వితౌట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ దేర్ ఈజ్ నో సేల్. యాజమాన్యపు హక్కు అంటాం తెలుగులో. ఓనర్షిప్ అంటే యాజమాన్యపు హక్కు బదిలీ చేయబడాలి ఖచ్చితంగా. దిస్ సిమిలర్లీ ఏదైతే అమ్ముతున్నారో ఈ నోట్స్ మీద నాకు హక్కు ఉంటుందా? ఈ అమ్మాయికి ఇవ్వడానికి, ఈ అమ్మాయికి అమ్మడానికి నాకు హక్కు ఉంటుందా? ఇది ఈమె 50 రూపాయలు పెట్టి కొన్నది, నేను ఈమెకు 10 రూపాయలకు అమ్ముతా అంటే దానికి హక్కు ఉందండి నాకు? బికాస్ ద ఓనర్షిప్ ఈజ్ విత్ హర్, షీ హ్యాస్ టు సెల్.
ఈ సెల్ ఫోన్ మీద ఈమెకు హక్కు ఉందండి, ఇది నేను 5 రూపాయలకి అమ్ముతా అంటాను, ఆ అమ్మాయి మీద ఇష్టంతో. ఆ అమ్మాయి నేను రూపాయికి అమ్ముతాను అంటుంది. ఆ అమ్మాయి రూపాయికి అమ్మడానికి హక్కు ఉందా? బికాస్ షీ డస్ నాట్ హ్యావ్ ద ఓనర్షిప్. సో సెల్లర్ షుడ్ బి ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్. అమ్మకపుదారుకు దాని మీద హక్కు ఉండాలి. అట్లా ఉన్నట్లయితేనే అమ్మడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ద సెల్లర్ షుడ్ హ్యావ్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ద గూడ్స్ యాజ్ హీ ఈస్ ద ఓనర్. ఓనర్ కానివాడు అమ్మకపుదారు ఎవరు ఉండాలి అంటే యజమాని మాత్రమే అమ్మాలి, వేరొకడు వచ్చి అమ్మడానికి వీల్లేదు. గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్, గూడ్స్ మస్ట్ బి ఐడెంటిఫైయబుల్. ఓకే, గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్. ఇప్పుడు నేను ఉదయశ్రీకి ఒక పెన్ ఇస్తాను అంటే ఈ 2 పెన్లలో ఏ పెన్ అనేది క్లియర్గా చెప్పాలండి. సిమిలర్లీ ఇన్ షాప్ ఆల్సో క్లారిటీ షుడ్ బి దేర్. నేను ఇది కొంటున్నాను, ఇది అమ్ముతున్నాను అంటే ఏది కొంటున్నాము, ఏది అమ్ముతున్నాము నిర్దిష్టంగా ఉండాలి. స్పెసిఫిక్ మీన్స్ దట్. వారు షాప్లోకి పోతే 100 పెన్నులు ఉంటాయి, 100 నోట్స్ ఉంటాయి, అందులో నువ్వు ఏది కొంటున్నావు దట్ షుడ్ బి స్పెసిఫిక్. ఏది అమ్ముతున్నావు దట్ షుడ్ బి స్పెసిఫిక్. గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్. ఇప్పుడు మారుతి కార్ల షోరూమ్కి పోయినా మనకు రకరకాల కార్లు ఉంటాయి, దాంట్లో నువ్వు ఏది కొంటున్నావు, ఏ మోడల్ కొంటున్నావు, ఎంత కొంటున్నావు, వాట్, వెన్, హౌ, వై, వేర్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్. ఎవ్రీథింగ్ షుడ్ బి స్పెసిఫిక్, నిర్దిష్టంగా ఉండాలి. గూడ్స్ మస్ట్ బి క్లియర్, గూడ్స్ మస్ట్ బి ఐడెంటిఫైయబుల్, గూడ్స్ మస్ట్ బి స్పెసిఫిక్, గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ అండ్ అవైలబుల్. ఏదో భవిష్యత్తులో ఉన్నదానికి కాదండి, ఇప్పుడు ఉన్నది మనం చూపించగలగాలి వస్తువు. గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ అండ్ అవైలబుల్. అవి ఇప్పుడు ఉన్న వస్తువులే అయి ఉండాలి, అవి అందుబాటులో ఉండాలి. గూడ్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ అండ్ అవైలబుల్. ఓకే, సిమిలర్లీ డెలివరీ ఆఫ్ గూడ్స్, ఏ విధంగా డెలివరీ చేస్తామనేది మెన్షన్ చేయాలండి షాప్ కీపర్. ఓకే, వెదర్ he is going to transport the goods to our house or the responsibility lies with us, it should be clear. మనం పోయి టీవీ కొన్నాము అంటే షాప్ కీపర్ని ముందే అడుగుతాం, బాబు ఇంటి దాకా నువ్వు తెస్తావా లేకపోతే నేనే ఆటోలో వేసి తెచ్చుకోవాలని, నేను నీకు ఇచ్చే ధరలో అది కూడా ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి ఉందా లేదా అని అడుగుతాం. సో దేర్ షుడ్ బి అగ్రిమెంట్ షుడ్ ఇంక్లూడ్ డెలివరీ ఆఫ్ గూడ్స్. ఆ బాధ్యత నీదా లేకపోతే నేనే తెచ్చుకోవాలని అనేది దాంట్లో క్లియర్గా ఉండాలండి. సో డెలివరీ ఆఫ్ గూడ్స్. అంతేగాని ఈ పెన్నుకు సంబంధించి డెలివరీ ఏమి ఉండదండి, పెన్నుకి ఇదేం వర్తించదు. ఏ ఫ్రిడ్జో టీవీనో పెద్దది తీసుకుంటే అది ఇంటి దాకా తెచ్చే బాధ్యత నీదా నాదా. వెదర్ షాప్ కీపర్ విల్ డెలివర్ ద గూడ్స్ టు అవర్ హౌస్ ఆర్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పర్చేజర్ ఓన్లీ, ఇట్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్. ఓకే, దెన్ 10th point, mutual agreement on terms and conditions. So see, all these items there should be clear agreement, that is with regard to price, with regard to quantity, with regard to description of goods, with regard to delivery terms, with regard to payment terms. పేమెంట్ అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి, మొత్తం ఒకటేసారి ఇవ్వాలన్నా, ప్రైస్ ఎంత, వాట్ ఈస్ ద క్వాంటిటీ, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, డెలివరీ టర్మ్స్, వాట్ ఆర్ ద కండిషన్స్ that are associated with the delivery of goods. So all these things should be clearly mentioned. So these are the essentials of a valid sale. ఇవన్నీ ఉన్నట్లయితేనే దాన్ని అమ్మకపు ఒప్పందానికి సంబంధించిన నిర్దిష్టమైన అమ్మకపు ఒప్పందంగా మనం భావిస్తాం, అమ్మకంగా భావిస్తాం. అమ్మకానికి ఇవన్నీ ఉండాలి, ఈ కండిషన్స్ అన్నీ ఉండాలి. సో దీస్ ఆర్ ది రిక్విజిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ required for a valid contract of sale under the Sale of Goods Act 1930. ఓకే, ఈ 10 కండిషన్స్ ఉండాలండి. నేను ఇంతకుముందు చెప్పాను, సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్, ఆ రెండింటి మధ్యన తేడా ఉన్నది. సేల్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఫినిష్డ్. అగ్రిమెంట్ టు సెల్, ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద గూడ్స్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్. The sale is a transaction where the ownership is already transferred. Here, in future, there is a transfership of ownership. In future, ownership will be transferred. Here, it is already transferred. There is no
future involved. Already it is over. In sale, transfer is over, payment is over, everything is over. But in agreement to sell, in future it takes place. In future, sales will take place. Today we only entered into agreement. That's all. పెళ్లి చూపులు అవి మాత్రమే అయినాయి, అది పెళ్ళి అయింది, ఇది పెళ్లి చూపులు. ఓకే. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ. ఇన్ సేల్ ఇమీడియట్లీ ఓనర్షిప్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద పర్చేజర్. ఇన్ అగ్రిమెంట్ టు సెల్ ఓనర్షిప్ రిమైన్స్ విత్ ద సెల్లర్. ఇంకా అమ్మకం కాలేదు, ఒప్పందం మాత్రమే అయింది కాబట్టి అమ్మకందారు దగ్గరే ఉంటుంది హక్కు, యాజమాన్యపు హక్కు. మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత మొత్తం ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాక మాత్రమే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. రిస్క్స్ ఇన్వాల్వ్డ్. బయ్యర్ బేర్స్ ద రిస్క్ ఆఫ్ లాస్. మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆ వస్తువుకి ఏమైనా బయ్యర్దే బాధ్యత, కొనుగోలుదారుదే బాధ్యత. బట్ ఇన్ అగ్రిమెంట్ టు సెల్ రిస్క్ రిమైన్స్ విత్ ద సెల్లర్. ఒప్పందం మాత్రమే అయింది, ఆ వస్తువుకి ఏమైనా అయితే అమ్మకందారుడే పెట్టుకుంటాడు, ఇక అతని దగ్గరే ఉంది వస్తువు, లేదా అతనిదే బాధ్యత. రిస్క్ రిమైన్స్ విత్ ద సెల్లర్ ఇన్ కేస్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్. నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. It is executory contract. In executed, in first chapter you learnt about the types of contracts. Executed contract is there, executory contract is there. Executed means already terms and conditions are met. It is totally finished contract. But executory means in the future it will be finished. Only one party finished its duties. Another party has to complete the task. So in a agreement to sell, only one party finished its duties, another party has to finish its duty. So it is executory contract, whereas it is executed contract. Legal action. In a sale, if a buyer fails to make full payment, the seller can file a case against the purchaser. Sometimes in installment basis we will purchase goods. If installments are not paid fully, the seller may move court. సేల్ లో, అమ్మకంలో కొన్ని సందర్భాల్లో ఇన్స్టాల్మెంట్ వాయిదాల పద్ధతిలో కొంటాము, వాయిదాలు చెల్లించకపోతే అమ్మకందారు కోర్టుకు వెళ్ళొచ్చు ఇన్ సేల్. ఓకే. హియర్ సెల్లర్ కెన్ ఓన్లీ సూ ఫర్ ద డ్యామేజెస్, నాట్ ఫర్ ద ప్రైస్. తనకైనా నష్టానికి మాత్రమే కోర్టుకు పోవచ్చు అండి అగ్రిమెంట్ సెల్లో, నాట్ ఫర్ ద ప్రైస్. ధరను అడగలేడు, ఎందుకంటే ఇంకా అమ్మకం కాలేదు, అక్కడ ఒప్పందం మాత్రమే అయింది. ఆ ఒప్పందం వలన ఒప్పందం రద్దు అయితే ఏమైనా నష్టం జరిగితే అతనికి ఓన్లీ దోస్ డ్యామేజెస్ కెన్ బి క్లెయిమ్డ్ బై ది సెల్లర్. ఓకే. రైట్ టు రీసెల్. హియర్ సెల్లర్ కెనాట్ రీసెల్ ద గూడ్స్. ఒకసారి అమ్మిన వస్తువును మళ్ళీ అమ్మకందారు అమ్మచ్చండి, ఇంకొకరికి అమ్మడానికి ఉండదండి. ఆల్రెడీ అమ్మకం అయిపోయింది, నేను తీసుకున్నాను. ఈ సెల్ ఫోన్ మీద యజమాని నేనే, నాకు అమ్మిన షాప్ అతనికి ఎటువంటి హక్కు ఉండదు దీని మీద. బట్ ఇన్ ఏ అగ్రిమెంట్ టు సెల్, ద సెల్లర్ కెన్ రీసెల్ ద గూడ్స్ ఇఫ్ ది బయ్యర్ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద కాంట్రాక్ట్. ఏమైనా కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే, నేను వాయిదాల పద్ధతిలో కొన్నానని చెప్పాను, కొన్ని వాయిదాలే కట్టాను, ఇంకొన్ని కట్టలేదు, ఈ వస్తువు అతను తీసుకుంటాడు, తీసుకొని ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు, ఈ కెన్ రీసేల్ ఇట్ because the ownership is not transferred in a agreement to sell. Okay. Similarly, breach of contract, as already mentioned, మీకు ఫస్ట్ యూనిట్ లో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే చెప్పాను ఏం చేయొచ్చు అని. సో ఇన్ దిస్ కేస్, ఇన్ సేల్, సెల్లర్ కెన్ షూ ఫర్ ద ప్రైస్. హియర్ హీ కెన్ ఓన్లీ షూ ఫర్ ది డ్యామేజెస్. ఇక్కడ అయిన నష్టానికి మాత్రమే నష్టపరిహారం అడగచ్చు, ఇక్కడ ధర మొత్తం అడగచ్చు అండి. In sale, the seller can demand for the total price. Here, the seller can demand only for the damages. Okay. Effect of insolvency. Insolvency అంటే ఏం చెప్పానండి గతంలో? ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీయడము. ఒక వ్యక్తికి ఆస్తులు తక్కువై అప్పులు ఎక్కువైతే దివాలా తీయడం అంటారు. If a person's assets become less as compared with the liabilities of the person, that person is said to be insolvent and his condition is said to be insolvency condition. ఒక వ్యక్తికి అప్పులు ఎక్కువైతే ఆస్తులు తక్కువ ఉంటాయి, అటువంటి కండిషన్ ని ఇన్సాల్వెన్సీ అంటాం, దివాలా తీయటం అంటాం. ఓకే. సో అటువంటి పరిస్థితులలో
దివాలా తీసిన సెల్లర్ కెనాట్ క్లెయిమ్ ద గూడ్స్. నేను ఇది కొన్నానండి, నేను ఇది కొన్నాక సెల్ ఫోన్ కొన్నాక నేను దివాలా తీసిన ఈ సెల్ ఫోన్ అతనికి స్వాధీనం కాదండి, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గరే ఉంది, నేను పూర్తి డబ్బులు పెట్టి కొన్నా. నేను పిచ్చోడినైనా దివాలా తీసినా అతనికి సంబంధం లేదు. సెల్లర్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ దిస్ సెల్ ఫోన్ ఈవెన్ దో ఐ హావ్ దే బికెమ్ ఇన్సాల్వెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్, దట్ ఈస్ అగ్రిమెంట్ టు సెల్, ద సెల్లర్ కెన్ రీటైన్ ద గూడ్స్. అతని దగ్గర ఈ వస్తువులు ఉంటే ఈ వస్తువుని అట్లనే ఉంచుకోవచ్చు అండి, ఎందుకంటే నేను దివాలా తీసానికి డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు, అతని దగ్గర ఒప్పందం మాత్రమే అయింది. ఇంకా నేను డబ్బులు చెల్లించలేనని అతనికి తెలుసుకున్నాడు, ఎందుకంటే నేను దివాలా తీశాను కాబట్టి. సో దట్ ఈస్ వై హీ కెన్ రీటైన్ ద గూడ్స్. ఆ వస్తువులు నాకు ఇంకా బదిలీ కాలేదు, నేను డబ్బులు కట్టలేను, దివాలా తీశానని తెలుసు కాబట్టి ఈ వస్తువులు అతని దగ్గరే ఉంచుకునే హక్కు ఉంటుందండి సెల్లర్కి. ఓకే. సో సిమిలర్లీ ఎఫెక్ట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ది సెల్లర్. If the seller becomes insolvent, the buyer has a right to recover the goods. చూడండి, పైదేమో బయ్యర్ ఇన్సాల్వెంట్ అయితే కిందిది సెల్లర్ ఇన్సాల్వెంట్ అయితే, అంటే కొనుగోలుదారుడు దివాలా తీసిన కండిషన్ ఏమో పైది, అమ్మకందారుడు దివాలా తీసి ఉన్న కండిషన్ కిందిది. ఇన్ దిస్ కండిషన్ ఇఫ్ సెల్లర్ బికమ్స్ ఇన్సాల్వెంట్, ద బయ్యర్ హ్యాస్ ఎ రైట్ టు రికవర్ ద గూడ్స్. సెల్లర్ దగ్గర వస్తువులు ఉన్నాయి, అతను దివాలా తీశాడని తెలిసింది, అతని షాప్కు పోయి ఆ వస్తువు తీసుకోవచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాడు, దాన్ని సేల్ అయిపోయింది కాబట్టి ఆ వస్తువుని ఇంటికి తీసుకొని రావచ్చండి బయ్యర్. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ద బయ్యర్ కెన్ ఓన్లీ డిమాండ్ డ్యామేజెస్, ఓన్లీ నష్టపరిహారాన్ని మాత్రమే ఇప్పించమనచ్చు, ఎట్లనైతే పైన ఉన్నదో ఓన్లీ ఫర్ డ్యామేజెస్. ఇన్ కేస్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్ ఓన్లీ ఫర్ డ్యామేజెస్ ద పర్సన్ మే మూవ్ కోర్టుకు వెళ్ళొచ్చండి. ఇక్కడ ధర కూడా ఇప్పించమనొచ్చు వీటిలో. ఓకే. సో ఎగ్జాంపుల్, ఏ షాప్ కీపర్ సెల్లింగ్ ఏ మొబైల్ ఫోన్ టు ఏ కస్టమర్ అండ్ ఇమీడియట్లీ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు ది కస్టమర్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. నేను చెప్పిన అదేనండి, నా చేతిలో ఉన్న సెల్లే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అదే ఉంది అక్కడ కూడా. అది చూడలే నేను అసలు వాస్తవానికి. ఓకే, ఐ డిడ్ నాట్ చెక్. నేను మొబైల్ ఫోన్ తీసుకున్నాను, ఆల్రెడీ ఇమీడియట్ గా డబ్బులు ఇచ్చాను, ఓనర్షిప్ నాకు మారిందండి, దట్ ఈస్ సేల్. హియర్ యూ కెన్ సి, ఇది నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకొకటి మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇందులో కొత్త మోడల్ ఫోన్ వస్తున్నది, మనం ముందే బుక్ చేసుకున్నాం, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం నడుస్తున్నది, 5G నడుస్తున్నది, 6G ఫోన్ వచ్చింది, ఇంకో నెలలో వస్తుంది మార్కెట్లో. కానీ ఏమంటాడు, సార్ ఫస్ట్ ఫోన్ నాకే ఉండాలి సార్ ఖమ్మంలో అని బుక్ చేసుకున్నాడు అడ్వాన్స్. దట్ ఈస్ అగ్రిమెంట్ టు సెల్. ఓకే, న్యూ మోడల్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సేల్ and agreement to sell. So sale is finished contract, agreement to sell is future contract, it is not finished, only agreement is over. Okay. Yes, goods ante entandi, what is goods? Okay, what is services? సర్వీసెస్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. ఏంటండి సర్వీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ సర్వీస్, వాట్ ఈస్ గుడ్? గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. సర్వీస్ సేవ, సేవ ఇన్ తెలుగు. గూడ్స్ అంటే వస్తువు, సరుకు. చూడండి, వస్తువు కంటికి కనిపిస్తుందండి, దట్ ఈస్ విజిబుల్. గూడ్స్ యూ కెన్ సీ ఇట్, యూ కెన్ టచ్ ఇట్, బట్ సర్వీస్ ఈజ్ నాట్ విజిబుల్. మన కంటికి కనిపించకుండా మనకు సేవ అందిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ స్విచ్ ఉంది కదా, అది కంటికి కనిపిస్తున్నది, దాంట్లో పాస్ అయ్యే కరెంటు కనపడుతుందిగా, కానీ ఏలు పెడితే కొడుతుందిగా, షాక్ కొడుతుందిగా. ఆ ప్లగ్ స్విచ్ చేసి మనం ఏలు పెట్టామనుకోండి, లోపల మన పని అవుటేగా. మనకు కనపడేది కరెంటు కనపడదండి, కానీ ఫిజికల్గా గూడ్స్ ఆ స్విచ్ బోర్డు ఉన్న స్విచ్చెస్ మాత్రమే కనపడతాయి, కానీ దాంట్లో ప్రవహించే కరెంట్ కనపడదండి. బట్ ఇట్ విల్ సాటిస్ఫై అవర్ నీడ్స్. సేవ మన కంటికి కనిపించకుండా మనకు సహాయం చేస్తుంది, మన అవసరాన్ని తీరుస్తుంది. వస్తువు కంటికి కనిపిస్తూ మన అవసరాన్ని తీరుస్తుంది. ఓకే, సో సర్వీస్ ఈజ్ ఇన్విజిబుల్, బట్ ఇట్ విల్
satisfy our needs. Where goods are visible, we can see them, we can touch them, but services can only be felt. మన మనసుకు మాత్రమే తెలుస్తుందండి. డాక్టర్ దగ్గరికి పోయి ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఇంజెక్షన్ కనబడుతుంది కానీ దాని ద్వారా నువ్వు వచ్చిన రిలీఫ్ అనేది కంటికి కనపడదు, కానీ సేవ అది. యూ కెన్ ఫీల్ ఇట్. తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, అది మనము అనుభూతి మాత్రమే చెందుతాం. తల్లిదండ్రి కనపడతారు, కానీ వాళ్ళు అందించే ప్రేమను చూపించు అంటే తెలుస్తుందండి. యూ కెనాట్ సీ ఇట్, బట్ యూ కెన్ ఫీల్. మీ మనసుకు తెలుసండి. ఓకే, సో గూడ్స్ కెన్ బి సీన్, కెన్ బి టచ్డ్. సర్వీసెస్ కెనాట్ బి సీన్, కెనాట్ బి టచ్డ్. ఓకే, సో విత్ రిఫరెన్స్ టు గూడ్స్, ఇట్ రిఫర్స్ టు అకార్డింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, వస్తు విక్రయ చట్టం అంటాం తెలుగులో. Goods are defined as a tangible, movable property that can be sold or transferred. It is movable property. ఈ కుర్చీ ఉంది, టేబుల్ ఉంది, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉంది, దీన్ని కదిలించవచ్చు కదండి. ఎనీ మూవబుల్ ప్రాపర్టీ విచ్ కెన్ బి సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, సో ఇట్ ఇంక్లూడ్స్ మనీ, స్టాక్స్, షేర్స్, గ్రోయింగ్ క్రాప్స్. ఓకే, so these are the various types of goods. So this is the definition of goods. Goods means every kind of movable property other than actionable claims and money, and includes stocks, shares and growing crops. కంపెనీలో ఉన్న వాటాలు, స్టాక్లు, పంట, క్రాప్, పొలంలో ఉన్న పంట, ఎవ్రీథింగ్ ఈజ్ గూడ్స్ అకార్డింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. Okay, similarly, these are the types of goods. Specific goods, these are the types of goods. Specific goods, ascertained goods. Specific goods సో ఇన్ని కంప్యూటర్లో మన ల్యాబ్లో 50 కంప్యూటర్స్ ఉన్నాయండి. వాళ్ళు ముగ్గురు కూర్చున్న దాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పొచ్చు కదా. కంప్యూటర్ 1, కంప్యూటర్ 2, కంప్యూటర్ 3, దట్ ఈస్ స్పెసిఫిక్, దట్ ఈస్ క్లియర్లీ ఐడెంటిఫైబుల్, విచ్ యూ కెన్ సీ క్లియర్లీ. ఈ క్లాస్లో ఇప్పుడు కనీసం 5 సెల్ ఫోన్స్ ఉన్నాయండి. ఈ సెల్ ఫోన్ క్లియర్గా నేను చెప్పొచ్చు కదా, ఐ కెన్ క్లియర్లీ సే ఇట్. సో దట్ ఈస్ స్పెసిఫిక్ గూడ్స్. ఓకే, క్లియర్లీ వీ కెన్ మెన్షన్ ఇట్, క్లియర్లీ యూ కెన్ ఐడెంటిఫై ఇట్, is already existing. Okay, ascertained goods. Ascertained goods, మన పక్కనే గోడౌన్ ఉంది కదండి, గోడౌన్ ఏమంటాం, వేర్ హౌస్ అంటాం, ఇంకా గిడ్డంగి అంటాం తెలుగులో, గోదాం అంటాం. ఓకే, ఇట్ ఈస్ వేర్ హౌస్. ఈ గోడౌన్కు పోయి మనము అందులో బియ్యమో లేకపోతే పత్తో ఏదో ఉందనుకోండి, మనం క్లియర్గా నాకు ఈ 50 బస్తాలు నేను తీసుకుంటానని చెప్పాను అనుకోండి, దట్ ఈస్ అసర్టైన్డ్ గూడ్స్. దే ఆల్రెడీ పిక్డ్ అప్, they are already ascertained, they are already stocked together. That is ascertained goods. So specific category of goods, a subcategory of specific goods. ఉన్న అన్ని ధాన్య బస్తాలలో ఒక కేటగిరీ నేను చెప్తున్నాను, ఆ కేటగిరీ నేను తీసుకుంటాను. ఓకే, సో గూడ్స్ కెన్ బి స్పెసిఫిక్ గూడ్స్, అసర్టైన్డ్ గూడ్స్, అన్అసర్టైన్డ్ గూడ్స్. అన్అసర్టైన్డ్ గూడ్స్ అంటే అక్కడికి గోడంకు పోయి నాకు 50 బస్తాల బియ్యం ఇవి అంటాం, చెప్పం ఏది కావాలో చెప్పం. యూ ఆర్ నాట్ గోయింగ్ టు మెన్షన్ క్లియర్లీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు కేటగరైజ్ దెమ్. ఓకే, సో దోస్ గూడ్స్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్ ఆర్ నాట్ అగ్రీడ్ అపాన్ ఎట్ ది టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్స్. దోస్ గూడ్స్ ఆర్ అన్అసర్టైన్డ్ గూడ్స్. You did not identify them, you did not specify them, they are there, that's all. See, for example, you can 50 bags of wheat from a certain warehouse. You will go to that warehouse, you will demand for 50 bags of wheat, but you will not mention which 50 bags. That is unascertained. Okay,
then future goods. In a previous, in earlier example I mentioned, next month new model phone will come, he will book it. Now itself he will book. So that is a future good, that is not already existing. Next month it will be released in the market. వచ్చే వారం ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఈ రోజే బుక్ చేసుకుంటాం ఆన్లైన్ బుక్ మై షోలో, అది వచ్చే వారం రిలీజ్ అవుతుంది, ఇప్పుడు చూద్దామంటే లేదు, ఎక్కడ లేదు. దట్ ఈస్ ఎ ఫ్యూచర్ గుడ్. ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్ ఎట్ ఎ ఫ్యూచర్ డేట్. భవిష్యత్తు వస్తువులు అవి వస్తాయో రాదో తెలియదు, బట్ నౌ యూ విత్ ఎ బిలీఫ్ యూ ఆర్ గోయింగ్ టు బుక్ దెమ్. నువ్వు నమ్మకంతో దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నావు, లేదా అమ్మకందారు దగ్గర మనం వాగ్దానం తీసుకుంటున్నాం నాకే ఇస్తాము అని చెప్పి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఉన్నదంటే ఏమున్నది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, చెరుకు రైతుల దగ్గర వాళ్ళు ముందే ఒప్పందం చేసుకుంటారు, ఈ పంటను నాకే ఇవ్వాలి వచ్చిన తర్వాత. దే విల్ ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ ది ఫార్మర్స్ ఇన్ అడ్వాన్స్ ఓన్లీ. వాట్ ఎవర్ క్రాప్ దట్ యు ఆర్ గోయింగ్ టు గ్రో, I will purchase from you. So that is a future good. After 6 months or 3 months or 8 months, it will come to your hand. But now itself you entered into agreement for purchasing those goods, that crop. Okay, that is future goods. Okay. Then fifth one is contingent goods. What is contingent in Telugu? Telugulo ఏమంటామండి కాంటింజెంట్ అంటే? నేను ఫస్ట్ యూనిట్లో చెప్పాను కాంటింజెంట్ కాంట్రాక్ట్ అని కూడా చెప్పాను. ఆగంతుక కాంట్రాక్ట్ కాంటింజెంట్ అంటే, ఆగంతుక అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ పర్టికులర్ కండిషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్టికులర్ కండిషన్. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గూడ్స్ డిపెండ్స్ ఆన్ సర్టెన్ కండిషన్. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక ఉదాహరణలో చెప్పాను, ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెరకు పంటను తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంటారు అని. చెరకు పంట పండటం అనేది ఏ కండిషన్ మీద ఆధారపడి ఉందండి? వర్షం మీద ఆధారపడి ఉంది, లేకపోతే నీళ్ళ అవైలబిలిటీ మీద ఆధారపడి ఉంది. వర్షం పడలేదు, నీళ్ళ అవైలబిలిటీ లేదు, ఆ చెరుకు పంట చేతికి రాదండి. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఏ పర్టికులర్ కండిషన్. దోస్ గూడ్స్ ఆర్ నోన్ యాజ్ కంటింజెంట్ గూడ్స్. సో యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. దీస్ ఆర్ దోస్ గూడ్స్ whose availability depends on a condition being fulfilled. See example, goods that depend on uncertain event like a rain for a crop. నేను ఇప్పుడు ఇచ్చాను కదా ఉదాహరణ, ఒక పంట పండాలి అంటే రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా అవైలబుల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ఒక కెనాల్ పోతుంటేనో, లేకపోతే బావిలో నీరో, లేకపోతే బోరింగ్ లో ఉన్న నీళ్ళు, బావిలో ఉన్న నీళ్ళతో అది ముడిపడి ఉంటుంది. నీళ్ళు అవైలబిలిటీ ఉంటేనే ఆ పంట అనేది వస్తుందండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ పర్టికులర్ కండిషన్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్, the goods will be available. Otherwise, vice versa, it will not be available. The commodity will not be available. So those are contingent goods. Okay. So these are the 5 kinds of goods: specific goods, ascertained goods, unascertained goods, future goods, then contingent goods. Okay. Now another term is also there in సేల్, కండిషన్స్ అండ్ వారంటీస్. మనము ఈ 2 పదాలు కూడా నిజ జీవితంలో వాడుతూనే ఉంటామండి చాలా సందర్భాల్లో. కండిషన్, నేను అన్నాను అనుకోండి, క్లాస్ తీసుకోవడానికి కండిషన్ మినిమం 10 మంది ఉంటేనే క్లాస్ చెప్తాను అనుకోండి, దట్ ఈస్ కండిషన్. ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకే ఇంటర్నల్ మార్క్స్ ఫుల్ చేస్తాను, దట్ ఈస్ కండిషన్. ఎవరైతే రెగ్యులర్గా వచ్చి కూడా క్లాసులో లేకుండా బయట వరండాలో తిరుగుతుంటారో వాళ్ళకి మార్కులు కట్ చేస్తాను, దట్ ఈస్ ఎ కండిషన్. ఎవరైతే బిత్తిరి పనులు చేస్తుంటారో వాళ్ళకు మార్కులు కట్ చేస్తాను, దట్ ఈస్ ఎ కండిషన్. వారంటీ, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సేల్, మొబైల్ ఫోన్ కొన్నప్పుడు మాకు వారంటీ కార్డు ఇస్తాడు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు రిపేర్ ఉంటే దే విల్ డూ. ఓకే, ఇన్ సేల్స్ దీస్ 2 terms ఆర్ నార్మలీ యూజ్డ్, కండిషన్స్ అండ్ వారంటీస్. మనం కండిషన్ చెప్తాము, అమ్మకందారు దగ్గరికి పోయి ఇది ఇంతకైతేనే కొంటాను ప్రైస్. అట్లానే ఫ్రిడ్జ్, నేను ఇంతకుముందు మీతోటి ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, నువ్వు ట్రాన్స్పోర్టేషన్ నువ్వు మా ఇంటి దాకా ఇస్తేనే నేను తీసుకుంటా, లేకుంటే పక్క షాప్ వాడు నా ఇంటికి వేస్తాడట. సో దట్ ఐ విల్ పుట్ ఫార్వర్డ్ సర్టెన్ కండిషన్స్. I will put forth certain conditions. If the conditions are fulfilled, only then I will purchase. Otherwise, I will not purchase.
మీ కాలేజీలో అడ్మిషన్స్ కోసం వచ్చినప్పుడు రకరకాల కండిషన్స్ మీరు పెడతారా మేము పెడతాం. రోజు రెగ్యులర్ రావాలి, అటెండెన్స్ ఇస్తూ ఉండాలి, పరీక్ష ఫీజు టైంకి కట్టాలి, కాలేజీ ఫీజు కట్టాలి, రకరకాల కండిషన్స్ వీ విల్ పుట్ ఫార్వర్డ్. యూ విల్ ఆల్సో మెన్షన్ కండిషన్స్. సార్ మాకు వారానికి ఒక రోజే వస్తా సార్, నేను పనికి పోతాను, లేదా పరీక్షలు మాత్రమే రాస్తా సార్, యువర్ కండిషన్. సార్ మీరు క్లాసులు చెప్పినా మేము వరండాల్లో తిరుగుతుంటాం, యువర్ కండిషన్. మీరు ఏమనొద్దు సార్, దట్ ఈస్ యువర్ కండిషన్. సో కండిషన్స్ విల్ బి దేర్, వారంటీస్ విల్ బి దేర్. ఓకే, సో a condition is a fundamental term of a contract. It is a fundamental term, ప్రాథమికమైన పదం. ఇఫ్ కండిషన్ ఈజ్ బ్రీచ్డ్ అంటే కండిషన్ నెరవేరకపోతే, షరతు అంటాం తెలుగులో, షరతు నెరవేరకపోతే అది కాంట్రాక్ట్ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాంట్రాక్ట్ విల్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ బ్రీచ్డ్. ఓకే, warranty is a compared to condition, warranty is a less significant term of a associated with a contract. If it is breached, it does not affect the main purpose of the contract. ఒకవేళ వారంటీ ఫుల్ఫిల్ కాకపోతే కాంట్రాక్ట్ ఏమీ రద్దు కాదండి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్ కొన్నప్పుడు దీనికి 2 సంవత్సరాల వారంటీ అని చెప్పాడండి. 2 సంవత్సరాల వారంటీ ఉందని చెప్పి నేను మంచిగా వాడకుండా దీన్ని తీసి గోడకేసి కొట్టాను. ఎట్లా ఇంకో కొత్త ఫోన్ వస్తుంది కదా అని ఇస్తారండి, అప్పుడు ఇవ్వరండి. అట్లనే 2 సంవత్సరాల వారంటీ పీరియడ్లో దీనికి ఏమైనా రిపేర్ వస్తే ఏం చేయాలి? కంపెనీ వాళ్ళని పిలిపించుకొని చూపించాలా. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పి దీన్ని తెరిస్తే వాళ్ళు మళ్ళీ ముట్టరండి. దేర్ విల్ బి సర్టెన్ కండిషన్స్. కాబట్టి వారంటీ పీరియడ్లో, అదే నేను వారంటీ పీరియడ్లో మంచిగా దీన్ని సక్రమంగా చూసుకున్నా దీనికి రిపేర్ వచ్చింది అనుకోండి, ఆ షాప్ కీపర్ చేయలేదు అనుకోండి, నేను ఏం చేయొచ్చు అండి? ఐ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ కోర్ట్. కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి మనకు, అది మనం ఇదే చాప్టర్లో నేర్చుకుంటాం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రకరకాల కోర్ట్స్ ఉన్నాయి. ఐ కెన్ మూవ్ కోర్ట్, నేను కోర్టుకు పోయి నాకు నష్టపరిహారం తీసుకోవచ్చు. ఓకే, చూడండి, కండిషన్ సాటిస్ఫై కాకపోతే నేను డైరెక్ట్ ధర మొత్తం పొందొచ్చు, కానీ వారంటీలో ఏమైనా లోపం వచ్చింది అనుకోండి, నేను నాకైనా నష్టానికి మాత్రమే నష్టపరిహారం ఇవ్వమని కోరొచ్చు అండి. అంతకు మించి ఇంకా వేరే పూర్తి ధర ఇవ్వమని నేనేం అడగలేను. ఎంతైతే నష్టపోయినానో ఆ రిపేర్ చేయించడానికైనా నష్టం, అది నేను ఐ కెన్ క్లెయిమ్. ఓకే, దేర్ ఈస్ అ డిఫరెన్స్. సో కండిషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ టర్మ్. దాంతో పోల్చుకుంటే వారంటీ అనేది లెస్ సిగ్నిఫికెంట్ టర్మ్, చాలా తక్కువ ప్రాధాన్యత కలిగిన పదం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కండిషన్స్ అండ్ వారంటీస్. ఈ రెండింటి మధ్యన కూడా తేడా ఉన్నదండి. కండిషన్ ఈజ్ డిఫరెంట్, వారంటీ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ టర్మ్, ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ టర్మ్. అది అనుబంధ పదం, ఇది ప్రధానమైన పదం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ద కాంట్రాక్ట్, ఇట్ ఈస్ సెకండరీ టు ద కాంట్రాక్ట్. మనము